హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే మనం ఒక కొత్త వరల్డ్లోకి వచ్చామన్నమాట. ఈ వరల్డ్లో ఏంటంటే మనకి ఇలా కొన్ని హోమ్ ఇచ్చి కొన్ని మిషన్స్ ఇచ్చామంటారు. ఇది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక జీటీఎఫ్ లాంటిది అనమాట. సో ఇదైతే మన ఇల్లు అనమాట. మనకు ఒక బీరువా ఉంది. బీరువాలోకి వెళ్ళలేకపోతున్నాం బీరువాలోకి. ఓకే, ఇదైతే మన లివింగ్ రూమ్ అనుకోవచ్చు. అలా ఉంది, చూడవచ్చు మీరు. సో మన సీలింగ్ కూడా అంతగా ఏం లేదు. అదే మన బెడ్రూమ్ అనమాట. ఒక బెడ్, ఒక సీలింగ్, అంతే. ఇంక మనం బయటికి వెళ్ళి చూద్దాం గైస్, బయట ఏం జరుగుతుందో ఒకసారి. సో ఇక్కడ వీడియో మన ఆడుతున్న కమ్యూనికేట్ అవుతున్నాం గైస్. కమ్యూనికేట్ అవ్వడానికి కూడా యాడ్ చేస్తున్నారు, చూసారా మీరు. ఈ ఎక్కడ పట్టినా ఈ యాడ్స్ కూడా పెరిగిపోతుంది. ఓకే, వీటితో మాట్లాడుతున్నాడు. వీడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం విందాం. ఓకే ఓకే యా ఓకే 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 యా అయితే వీడు ఏమంటున్నాడంటే గైస్, వీడికంట మనకు ఈ ప్రపంచంలో బతకడానికి మనకు కొంచెం గన్లు అవన్నీ కావాలి కదా. వాటి కోసం వీడియో కొన్ని కలెక్ట్ చేయమంటున్నాడు స్టఫ్ని. ఆ స్టఫ్ని కలెక్ట్ చేస్తే మనకు కొంచెం డబ్బులు ఇస్తారంట గైస్, డబ్బులు గన్స్ ఇస్తారంట. సో వెళ్ళి వాటిని కలెక్ట్ చేద్దాం ఫస్ట్. సో ఇదైతే మన కార్ అనమాట. మన కార్ వేసుకొని మనం వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా మన స్టఫ్ ఎక్కడ ఉంది. ఓకే, మీకు మన మ్యాప్లో మీకు ఎల్లో కలర్ పాయింట్ కనపడుతూ ఉంటుంది గైస్. ఆ పాయింట్ అనమాట మనం వెళ్ళాల్సిన ఆ స్టఫ్ పాయింట్. ఇక మనకు ఒక ఇండికేషన్ మార్క్ కూడా కనపడుతుంది. సో మనం వెళ్ళి ఆ స్టఫ్ని కలెక్ట్ చేసుకుందాం చక్క. సో ఇదే అనమాట కలెక్ట్ స్టఫ్. అంటే ఇంకా చాలా ఉన్నాయంట, వాటిని కలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఓకే మనం ఖచ్చితంగా కలెక్ట్ చేసుకుందాం, దాంట్లో ఏముంది. సో మనం వెళ్ళి ఫస్ట్ మన కార్ ఎక్కేద్దాం. ఈ కార్ ఎక్కేసేసి మనం ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇంటికి కాదు, వీడు ఇంకో స్టఫ్ని కలెక్ట్ చేయమన్నాడు కదా. ఆ స్టఫ్ ఎక్కడ ఉండాలి గైస్, దగ్గరలో చూపిస్తుంది మనకి. ఓకే, ఎక్కడ ఉండాలి. ఇదే పక్కన పార్క్ చేద్దాం కరెక్ట్గా. వావ్, ఇంకా స్టఫ్ ఉందంటే వాటిని కలెక్ట్ చేయమంటున్నాడు. సో వాటి కోసం అయితే మనం ఇంకా వెళ్ళి బాగా సెర్చ్ చేద్దాం అనమాట. ఓకే, సర్చింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే 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 మ్యాన్, జస్ట్ మిస్ కేసుకు తీసేవన్నడికి. సో మనమైతే కొంచెం ఇక్కడ పక్కనే ఆపేసి దిగు. ఓకే, ఇంకా మనల్ని అన్ని కలెక్ట్ చేసేస్తాం. ఇంకా ఇంటికి రా అంటున్నాడు గైస్. ఇంకా తీసుకెళ్ళిన స్టఫ్ మొత్తం తీసుకెళ్ళి వాడికి ఇచ్చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు మన ఇంటికి వెళ్తున్నాం అనమాట. మన ఇల్లు అడ్రస్ నాకు గుర్తులేదు. ఎక్కడ మన ఇల్లు. ఓకే ఇటువైపు వెళ్ళి మనం కొంచెం రైట్ తిరిగితే వచ్చేసింది. రైట్. ఓకే ఇటు వెళ్ళి కొంచెం మన రైట్ తిరిగితే మన ఇల్లు వచ్చేసింది అనమాట. ఈ ఇంట్లోకి వెళ్దాం, కటింగ్లోకి. ఇక్కడ మనకి ఇంకో కటింగ్ కనపడుతుంది కదా, ఆ కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఈ కార్ అయితే వస్తుంది అన్నమాట, అనట్లేదు. ఓకే రివర్స్ గేర్ వేసుకొని వెళ్ళిపోదాం. సో మనం మన ఇంటికి దగ్గరికి వచ్చేసినట్టున్నాం గైస్. ఎందుకు ఈ ఏరియాకి వచ్చినట్టు నాకు గుర్తుంది. సో మనకైతే డ్రైవింగ్ సరిగ్గా రావట్లేదు అనమాట. అందుకే మనకి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వలేదు, ఎట్లా పడితే అట్లా డ్రైవ్ చేస్తామని. సో మనమైతే మన ఇంటి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఇటువైపు కదా, ఇటు లెఫ్ట్ వెళ్ళి రైట్ తీసుకోవాలి. సో స్ట్రైట్ వెళ్ళి ఈ కటింగ్ లెఫ్ట్ తిరగాలి కదా. ఇప్పుడు ఒక రైట్ అని తీసుకుంటే ఇదే మన ఇల్లు అనమాట. సో ఈ కార్ని మనం నీట్గా మన గ్యారేజ్లో పార్క్ చేసుకుందాం. ఇదే గైస్ మన గ్యారేజ్. ఫ్యూచర్లో దీన్ని అప్గ్రేడ్ చేద్దాం. సో ఈ గ్యారేజ్లో పార్క్ చేసేద్దాం. ఇప్పుడు మనం వాడికి వెళ్ళి వాడి స్టఫ్ని వాడికి ఇచ్చేద్దాం. మేము ఇస్తాడో చూద్దాం. మళ్ళీ అది గూగుల్ ప్లే వాడిది. యాడ్స్ ఎక్కువైపోతున్నాయి గైస్. సో మనకి మిషన్ కంప్లీట్ అయినందుకు $2,500 అను 500 XP ఇచ్చాడు. ఒక పాత యూజర్ డై గన్ అంట, అది ఒకటి ఇచ్చాడు మనకి. మన కొంచెం బుల్లెట్స్ కొనుక్కోమంటున్నాడు. అలాగే వీడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడంట. ఫస్ట్ మనం బుల్లెట్స్ కొనుక్కోమంటున్నాడు. ఓకే, బుల్లెట్స్ కొనుక్కుందాం. ఒక 200 చాలు, ఇంకొక 100 కొనుక్కుందాం. ఓకే 200 కొన్నాం. ఇప్పుడు మనకు కొంచెం ఆర్మ్స్ వచ్చినాయంటే వాడి ఫ్రెండ్ రైమన్ అంట ఎవరు, వాడి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వాడు ఇంకొంచెం హెల్ప్ చేసి మనకి ఏమన్నా మనీ కానీ డైమండ్స్ కానీ ఇస్తారంట. సో వెళ్ళి కలుద్దాం, డైమండ్స్ మనకి కావాలి. ఓకే పద మ్యాన్. కారు కూడా కొంచెం నాట్ బ్యాడ్, కార్ బాగానే ఉంది. ఓకే లెఫ్ట్ తిరుగుదాం. ఎక్కడ ఉన్నది కదా సార్, ఎక్కడ అని చెప్పాడు నాకు. మా ఇంటి దగ్గరే కొంచెం రైట్ కట్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళిపోతూ వస్తుందని చెప్పాడు. ఇక్కడే కదా, ఇక్కడే కదా, ఈ కటింగ్లోనే ఉంటారని చెప్పాడు. మీరు నా డ్రైవింగ్ ఏం పట్టించుకోమాకండి, డ్రైవింగ్ ఇంప్రూవ్ చేద్దాం. ఇక్కడే కటింగ్లో ఎక్కడ ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు కదా సార్ డ్రైవర్ గాడు. దున్నపోతులు ఎంతలాగా ఉన్నాడు.
సో మీలో ఎవరికైనా పేర్లు ఉంటే సారీ, నేను మిమ్మల్ని ఎవరిని అనట్లేదు, ఈ గేమ్లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే అలా అంటున్నాను. ఓకే, ఈ రైమన్ గారితో మనం మాట్లాడదాం. ఓకే, నేను కలిసి నాకు ఒక $1000 అని 1000 XP ఇచ్చాడు. మనకు కొంచెం ఆర్మ్తో ఉన్నాం అంటే ఈ సిటీలో ఉండడానికి. వాడు చెప్పిన పని చేసి మనకు కొంచెం డబ్బులను కొంచెం డైమండ్స్ ఇస్తా అంటున్నాడు. అలాగే కొంతమంది ఫ్రాక్షనిస్టులు వీడి కేసు కొట్టేశారంట. ఆ కేసుని మనం ఎట్లాగైనా తీసుకురావాలంటే ఈ కేసుని, ఆ కేసుని తీసుకొస్తే మనకి కొంచెం డైమండ్స్ మనీ ఇస్తా అన్నాడు. ఓకే రైమన్, ఖచ్చితంగా తెచ్చేద్దాం. ఓకే, మనం ఇంకా వెళ్ళి అటువైపు మన రైమన్ ఇల్లు అటువైపు అన్నాడా, వాడు గ్యాంగ్స్టర్స్ అటు ఉంటా అన్నాడు. సరే వెళ్ళొస్తా మ్యాన్. ఓకే, మనం ఇంకా కార్ వేసుకొని స్టార్ట్ అయిపోతాం. మనం ట్రాఫిక్ రూల్స్ని పాటి తొక్కలే. ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్లో డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఓకే, వెళ్ళిపోదాం. మనకైతే ఇప్పుడు కొంచెం యామో చాలా తక్కువగా ఉంది, బుల్లెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కారుతో గుద్ది చంపేయాలని ట్రై చేద్దాం వాళ్ళని. మనం అది తీసుకోవాలంటే వాళ్ళని చంపాలంట గైస్. చంపడానికి ముందుగా మనకి కొంచెం ఏమన్నాడంటే ఫస్ట్ వెళ్ళి ఆ స్టఫ్ కలెక్ట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ స్టఫ్ కలెక్ట్ చేద్దాం. ఓకే స్టఫ్ రోడ్డు మధ్యలో పెట్టాడు ఎందుకు, పర్లేదు రోడ్డు మధ్యలో లేకపోతే మనకి ఎందుకు. ఓకే, ఇప్పుడు కేసు కనుక్కోవాలంటే ఆడి కేసుని ఎవడో గ్యాంగ్స్టర్ కొట్టేశాడంటే ఆడి కేసుని పిల్లి కొనుక్కుందాం. కేసు అంటే ఏదో కాదు గైస్, డాక్యుమెంట్స్ అనమాట. కేసు అంటే మళ్ళీ మీరు ఏదో అనుకున్నారు, డాక్యుమెంట్స్. సో వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి కేసు అన్నాడు అది. ఓకే, ఇక్కడ ఇందాక ఒక ఇద్దరు గ్యాంగ్స్టర్స్ చూస్తుంది కదా వచ్చేటప్పుడు, ఒక బ్లాక్ కలర్ డ్రెస్. వీడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఇందాక వెళ్ళిపోయినాడు. గ్యాంగ్స్టర్స్ కనపడతాడు కదా తెలుసుగా, అది ఉన్నాడు ఆరెంజ్ కలర్ డ్రెస్. బాబాయ్, గ్యాంగ్స్టర్ బాబాయ్. మనం కారుతో గుద్దాం అనుకున్నాం కదా, గుద్దుదాం. ఎక్కిచ్చేస్తే వాడు చచ్చిపోతాడు, శవం మిగిలిద్ది. మనం కొనవపురతో కావాలి. కొనవపురతో అంటే అప్పుడు మనకి మన వెపన్స్ అని ఇచ్చేస్తాడు. షూట్ చేస్తాడు, ఇద్దరు షూట్ చేస్తుంటే మన హెల్త్ తగ్గిపోతుంది, రక్తం కారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో షూట్ చేయడం ఒక్కటే. సో మనకైతే కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయి. వీళ్ళు తప్పు వాళ్ళంటే వీళ్ళ దగ్గర కేసు లేదంటే జస్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయంట. సరే మనకు కొంచెం మనీ అని కొంచెం యామో దొరికింది. మనం వెళ్ళి ఇంకా సెర్చ్ చేద్దాం గైస్, ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని సెర్చ్ చేద్దాం. సో ఇందాక నేను చూసిన గ్యాంగ్స్టర్స్ ఇదిగోండి, ఇంకా ఇద్దరు ఇక్కడ ఉన్నారు గ్యాంగ్స్టర్స్. వాడిని ఓకే తెలుసుగా నా డ్రైవింగ్ గురించి మీకు. ఇటు వెళ్దామా, గుర్తుపడద్దు. అబ్బా ఏదో అనుకుంటే ఏదో అయింది. షట్ మ్యాన్, ఇవన్నీ రోడ్డు మీద పెట్టింది, కుర్చీలు టేబుళ్ళు. వాడి అదృష్టం బాగుందిరా, కారు తగలట్లా నీకు. ఓకే కారు దిగమంటే మనం కారు దూకేసాడు ఎందుకు గైస్. సర్లే, కారులో దూకేసాం కదా, ఇప్పుడు ఇలాంటి చంపేద్దాం. సో ఓకే, మన గన్ను రెడీగా ఉంది. యామో లేదే, వాడు షూట్ చేస్తున్నాడే. షట్ మ్యాన్, షట్. ఓకే మనకి కొంచెం హెల్త్ అనమాట, మనం కొంచెం హెల్త్ బాగాలేదు, ఆ హెల్త్ డ్యామేజ్ అవ్వకూడదు. ఇది కూడా కాదంటే గైస్, మనకి వాడెవడో మరి ఆ కేసు తీసుకెళ్ళినాడు, ఆ గ్యాంగ్స్టర్ గాడు. ఆ గ్యాంగ్స్టర్ గాడిని ఎట్లాగైనా కనుక్కుందాం. ఓకే, వాడు ఒకడున్నాడని చంపుదాం. షట్ మ్యాన్, సారీ గైస్, వాడే మనల్ని చంపేశాడు. వేస్ట్ అయిపోయింది, మనం చచ్చిపోవడం ముందు సెన్స్ పోలీస్ స్టేషన్ అప్పుకొచ్చాడు తీసుకొచ్చి, అందుకే పోలీస్ స్టేషన్ దగ్గర ల్యాండ్ అయ్యాం. బాబాయ్లు మన బాబాయ్ కారు వేసుకు వెళ్ళిపోదాం. పోలీస్ బాబాయ్ కారు. పోలీస్ ఫోన్ నెంబర్ 228 అంటే గైస్ ఫోన్ నెంబరు. సో మనమైతే ఇంకా డైరెక్ట్గా అక్కడ గ్యాంగ్స్టర్స్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. నాకు ఆ లొకేషన్ గుర్తుంది, ఇటే ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఏంది కారు సరే కంట్రోల్ అవ్వట్లా, పోలీసులకి ఇలాంటి కార్లో ఇచ్చేది, అసలు స్పీడ్ అట్లా ఇవ్వాలి అట్లా. సో స్ట్రైట్గా వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడే మళ్ళీ నిన్న చంపింది, ఇక్కడ కాదు కొంచెం ముందు, ఇక్కడే గుద్దేద్దాం. స్ట్రైట్కి వెళ్ళి గుద్దేద్దాం కసండి, గుద్దు అదే లేక. పోలీస్ కార్ అంటే ఆ మాత్రం ఉండాలి. ఎందుకంటే మనం అన్ని కార్స్తో ట్రై చేస్తున్నారా అంది, ఒక్క పోలీస్ కార్తో వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు కదా పోలీస్ కార్ కొన్న ఆ సత్తా ఏంటో. ఓకే, ఇప్పుడైతే మనవాడు కలెక్ట్ చేశాడు, అదే అంట. మొత్తానికి పోలీస్ కార్తో గుద్దుతే కానీ రాలాడి కేసు బయటికి. రేపు వెళ్ళి వాడికి ఇచ్చేద్దాం. వాడికి ఇచ్చేస్తే మనకి ఏదో ప్రామిస్ చేశాడు, డైమండ్స్ ఇస్తాను కదా. వెళ్దాం బాబాయ్, రైవన్ బాబాయ్, వస్తున్నా.
ఓకే రైట్ కట్ తీసుకొని బ్రేక్ వేద్దాం. ఓకే ఇదే ఓకే కార్ భలే పార్క్ చేస్తున్నాం గైస్ మనం కార్. ఓకే వీడియో యాడ్ చేస్తున్నా, డబ్బులు బాగుతున్నాయేమో గైస్. అంత బిజినెస్ ఫ్యాక్టర్స్, బిజినెస్ అంతా అయిపోయింది. మనకైతే ఒక 100 gems అని 1000 ఎక్స్పీరియన్స్ ఇచ్చాడనమాట. మనకి ఎక్స్పీ ఇచ్చాడు. వాటిని ఎట్టబడితే అట్లా ట్రిఫుల్స్ మీద వేస్ట్ చేయొద్దు అంటున్నాడు. అంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీద వేస్ట్ చేయొద్దు, బాగా ఉపయోగపరచుకోరా అంటున్నాడు. సరే బాబాయ్, సరే. ఇప్పుడైతే మనం కొంచెం ఖాళీగా ఉన్నాం కదా, ఇక్కడ ఒక మిలిటరీ బేస్ ఉందని నాకు తెలిసింది గైస్. నా ఫ్రెండు ఒకడు ఉన్నాడు అండి, వాడి దగ్గరికి వెళ్ళి మనం ఎలాగైనా మిలిటరీ బేస్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి నాకు ఈ పోలీస్ కార్ అసలు నచ్చలేదు, మన కారుని మనం తీసుకుందాం. ఈ కార్ ఏడే పార్క్ చేస్తే పోలీసు వాళ్ళు తీసుకుపోతారులే, మనల్ని కాదు వాళ్ళ కార్ని. ఓకే ఇప్పుడైతే మనం ఈ కార్ని పార్క్ చేసి మన కార్ వేసుకెళ్ళిపోదాం. చెప్పే కదా మన ఫ్రెండ్ పేరు ఏం పెడదాం, వాడి పేరు చెప్పొద్దన్నాడు. సో వాడి పేరు మిస్టర్ బేర్. బేర్ బాగానే ఉంది. మిస్టర్ బంటి, బేర్ కాదు బంటి. ఓకే మన బంటి చెప్పిన దాని ప్రకారం ఇటే వెళ్ళాలి గైస్. అక్కడ నాకు ఏదో గ్రీన్ కలర్లో ఏదో కనపడింది. ఆ గ్రీన్ కలర్లో మనకి తెలిసి ఏమన్నా వెపన్స్ ఏమైనా ఉంటాయి. ఆ గ్రీన్ కలర్ అంటే హెల్త్ కానీ వెపన్స్ కానీ చూద్దాం. ఓకే ఇక్కడే బ్రేక్ అయ్యి బాబు, దిగు. ఓకే దిగాడు. వెళ్ళి మనం చూస్తే గాల్ఫ్ షిప్పా, బొచ్చు గాల్ఫ్ షిప్ కోసం మనల్ని వెళ్తారా అన్యాయంగా. సర్లే వచ్చింది ఏదో ఒకటి. మనకి ఇక్కడ కనపడట్లేదు. మనకి మన గరాజ్ ఉంది, ఇంట్లో స్టోర్ అయిపోయింది. సో ఇటాడికి వెళ్తున్నాం మనం. యూటర్న్ ఎస్కు బాబాయ్, యూటర్న్ మనం బ్రిడ్జ్ ఎక్కెళ్ళాలి. న్యూటన్ కాదు యూటర్న్. ఓకే మనం బ్రిడ్జ్ ఎక్కేద్దాం డైరెక్ట్గా. తిప్పే మనం ఏదో అనుకున్నాం, అదేదో అయింది. వెళ్ళి కలుస్తాం మనకు ఉద్దేశం. సో కొంచెం ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తే మనకు ఒక మిలిటరీ బేస్ కనపడిద్దంట. అక్కడ మనకు ఒక మిలిటరీ ట్యాంకర్, మిలిటరీ హెలికాప్టర్ ఉండిద్దంట. చూద్దాం హెలికాప్టర్ ఆ ట్యాంక్ని. ఓకే స్పీడ్, మన కార్ స్పీడ్ ముందు ఏది పనికిరాదు గైస్. వీళ్ళు ఎవరైనా ఈ వేగాస్ సిమ్యులేటర్ 2019 ప్లేయర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్, చూద్దాం. ఓకే ఇక్కడ ఎవరో మిలిటరీ బాబా అన్నాడు, కనుక్కుందాం. చెప్పు బాబాయ్, చెప్పు. ఓకే మిలిటరీ బాబాయ్ అన్నాడు, మాట్లాడదాం బాబాయ్ తోటి. అంటే మనం మిలిటరీ వాళ్ళని చంపాలంటే మిలిటరీ వాళ్ళతో కనెక్షన్లు పెట్టుకోవాలి గైస్. వీళ్ళు మన దేశం వాళ్ళు కాదులేండి, వేరే దేశం వాళ్ళు. మన దేశం వాళ్ళు మనం చంపుతాం. ఇదైతే వేరే దేశం అనమాట, మన దేశం కాదు. ఇదైతే వేరే కంట్రీ. ఆ కంట్రీ వాళ్ళు మన ట్యాంకులు, మన హెలికాప్టర్ కొట్టేశారు. వెళ్ళి వాళ్ళని చంపేద్దాం. ఓకే రేపు వెళ్ళి వాళ్ళని అన్లిమిటెడ్ బుల్లెట్స్ ఇచ్చాడంట. 5 minutesలో 25 మందిని చంపమంటున్నాడు. చంపుదాం. తగలేదే అప్పుడు షూట్ చేశాడు. ఒక షట్ మ్యాన్, మన హెల్త్ కొంచెం డెవలప్ చేసుకుందాం. ఒకరిని షూట్ చేసేలో 10 మంది ఐకో బ్లేడ్తో ఫోన్ చేస్తే ఇంత AK-47 షూట్ చేశారు. అయిపోయా. షట్ మ్యాన్, సెకండ్ టైం ఈ గేమ్, సెకండ్ టైం వేసి చచ్చిపోవడం. ఈసారి నిజంగానే దెబ్బలు తగిలినాయి, చచ్చిపోలేదు. అందుకే హాస్పిటల్ దగ్గర స్పాన్ అయ్యాం. అందుకే ఈసారి అంబులెన్స్, పెద్ద హాస్పిటల్ అవన్నీ ఉన్నాయి ఆడ. సో ఎక్కడో మనం కార్ ఎక్కలేమంట, బైక్ ఎక్కలేమంట అని చంపేదాకా. ఓకే మనం చంపుతాం. ఫస్ట్ బోని పోలీస్ ఆఫీసర్తోనే. పోలీస్ బాబాయ్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొంతమంది ఆఫీసర్ చంపేద్దాం. వీళ్ళని ఏం చేసి ఒక బుల్లెట్ చచ్చిపోతున్నారు. మిలిటరీ వాళ్ళు బ్లడ్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటారు, అందుకే ఎన్ని బుల్లెట్లు తగిలినా కొంచెం తట్టుకుంటున్నారు. అప్పటికి ఒకళ్ళని ఇద్దరిని చంపినట్టున్నాం. ఓకే నాట్ బ్యాడ్. సో కార్ నా 2 మనం షూట్ చేస్తున్నాం బాబాయ్. హెడ్ షాట్, సింగిల్ షాట్ హెడ్ తగిలింది చూసారా. ఓకే ఇప్పుడు మనం వెళ్ళి ఇక పోలీసు బాబాలు వస్తున్నారు, బాబాయ్ని చంపేద్దాం. బాబాయ్ జాగ్రత్త బాబాయ్. ఓకే మనం కార్ ఎక్కలేం. ఓకే ఇంతమంది గ్యాంగ్స్టర్స్. ఐఎమ్ కమింగ్. నా విడారడుగుల బుల్లెట్ వదిలేని మనం పాట పాడితే కింద కమెంట్ కుళ్ళిపోయిన టమాటాలు వేస్తారు. సో నా వాయిస్ అయితే నేను ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకే బాబాయ్ అందరూ వస్తున్నారు, చంపేద్దాం. మీరు ఎంజాయ్ చేయండి ఈ ఫైట్ సీన్ని. మనకి ఫైటింగ్స్ అంతగా పడవు, బట్ అలవాటు చేసుకుందాం. వైలెన్స్. I don't like violence. I avoid. But violence likes me. I can't have it.
ఏదో జస్ట్ ట్రై చేశాను, ఎలా ఉంది కింద కింద కామెంట్ చేయండి. సో 25 మంది చేసేసినట్టున్నాం. రేపు మన డబ్బులు లేకపోతే మిలిటరీ వాళ్ళు ఏం లేదు ఇచ్చాడు $2,500 ఇచ్చాడు మనకి. ఇక్కడ మనీ చూస్తే డాలర్స్లో చూసారా, అంటే ఇది మన కంట్రీ కాదు, వేరే కంట్రీ. ఏ పోలీసు కారు ఉంది, కారు వేసుకొని మళ్ళీ మిలిటరీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వెళ్ళి ఆ మిలిటరీలో ఉన్న అందరినీ చంపేదాకా నాకు నిద్ర పట్టదు ఇవాళ. ఓకే ఈ బ్రిడ్జ్ ఓకే ఈ బ్రిడ్జ్ స్ట్రైట్కి వెళ్ళిపోతాం. ఇంకా కూడా పర్లేదు, మన కారు అంత కాకపోయినా పర్లేదు, బాగానే వెళ్తుంది. ఎంతైనా మన కారే. ఓకే బాగా స్పీడ్గానే వెళ్తున్నాను. కొంచెం బ్రేక్ ఇది ఇటే ఓకే. పోలీస్ కార్ వేసుకున్నాక రూల్స్ రెగ్యులేషన్ తక్కువ ఎందుకు బాబు మనకి. ఓకే కరెక్ట్గా మీ బేస్ ముందు తప్పితే ఏం బిగుతారా, ఏం బెక్కలేరు. ఓకే మా ఫ్రెండ్ ఒక టెక్నిక్ చెప్పాడు గైస్. ఇక్కడ వెనకాల కొంచెం కంచె విరిగిపోయిందంట, అక్కడ నుంచి మన ట్యాంక్ ఎక్కేయచ్చంట. సో ఇక్కడే ఆ కంచె విరిగిపోయింది అన్నాడు. సో ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఎస్ విరిగిపోయింది కదా, ఎక్కేసాం. సూపర్ దిగు ఎక్కి షూట్ చేయ మిసైల్స్ ఏ బాంబులే గ్రానైట్లు పేల్చి పడాయి. ఏంది ఇన్ని గ్రానైట్లు లేచాడు. పర్లా బాబాయ్ మన దగ్గర ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సో ఓకే షూట్ చేసినా కూడా వాడు ఇంకా ఒకటి చచ్చిపోవాలి జాయిన్ చేసి. ఇంత షూట్ చేసి చచ్చిపోవాలి మీరు మా మనుషులు ఇంకా ఉన్నా చచ్చాడు. సో మొత్తం అయితే ఇంత మనీ మిగిలింది కదా, మన మనీనంతా ఎందుకు వేస్ట్ చేయడం, వెళ్ళి మన మనీ కలెక్ట్ చేసుకుందాం. ఓకే ట్యాంకర్ అయితే సరిగ్గా మనం పెట్టేసి మనం వెళ్ళి మన మనీ కలెక్ట్ చేసుకుందాం. మన మనీ వాళ్ళ దగ్గర బుల్లెట్స్ ఉంటాయి కదా, AK-75 బుల్లెట్స్. ఓకే ఆ బుల్లెట్స్ కలెక్ట్ చేసుకుందాం. బుల్లెట్స్ వచ్చేసినాయి, మనీ వచ్చేసినాయి. ఇక్కడ మనీ ఇక్కడ ఎందుకు గ్రీన్ కలర్ లేదు వెపనా. ఓకే AK-74 అంట గైస్, AK-47 కాదు, AK-74. కొంత ఏమో ఉంది ఇట్లా, పర్లేదు నాట్ బ్యాడ్. 420 ఉంది, 420 వాటి నెంబర్ చూడు 420 అంట 420. సో మనం ఏంటి మన క్యాష్ అంతా కలెక్ట్ చేసుకుందాం. కొంచెం మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది ఇక్కడ, ఆ కిట్ని వేసుకుందాం. ఓకే ఇక మనకి ట్యాంక్ ఉంది, కొంచెం డబ్బులు ఉన్న తీసేసుకుందాం. ఓకే ఇక మనం ఇంకా ట్యాంక్ వేసుకొని బయటికి వెళ్ళిపోదాం. వెళ్ళి కొంచెం రచ్చ చేద్దాం. ఫస్ట్ మనకి పోలీస్ కార్ని పేల్చేయాలి కదా, అప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ వెళ్తాను, పోలీసు వస్తాడు అడిగి అద్దెకండి వస్తున్నాడు. బట్ పోలీసులు టైం లేదు కదా మనకి. ఇప్పుడు ఫస్ట్ పోలీసులతో మనం తర్వాత ఆడుకోవచ్చు, కానీ ఆ బ్లూ కలర్ వ్యాన్ని షూట్ చేద్దాం. ఓకే వ్యాన్ షూట్ చేద్దాం మనం ఫస్ట్. ఓకే ఇదేంది గైస్ సరిగ్గా ఏమవ్వట్లా, దాని దగ్గరికి వెళ్ళకుండా ఇంత డిస్టెన్స్ షూట్ చేయాలి గైస్. షూట్ చేయకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా. సో షూట్ చేద్దాం. ఓకే వెళ్తున్నాను, నాట్ బ్యాడ్. ఇంత దగ్గరికి షూట్ చేయకూడదు, దూరం నుంచి షూట్ చేస్తానే మాత్రం. చూసారు గైస్ నేను టచ్ అయితే పేలిపోయింది, బట్ దూరం నుంచి షూట్ చేస్తే నా ప్రెస్టేజ్ నిలబడిద్ది. ఓకే షూట్ చేయి. ఒక నెలలో కలగూడదు మనం. ఓకే పైకి వెళ్ళి షూట్ చేయి. ఓకే జంప్ చేయి, ట్యాంకర్ జంప్, షూట్. షట్ మ్యాన్ ఇంత దరిద్రంగా ఉంది మన ఏము. ఇక కొంచెం షూట్ చేద్దాం. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళి షూట్ చేద్దాం. ఇన్ని గ్రెనేడ్స్ వేస్తే చచ్చిపోలేదా? ఓకే డ్రైవర్ చచ్చిపోయాడు, అందుకే వ్యాన్ కదలట్లేదు. బట్ మనకు కావాల్సిన డ్రైవర్ చచ్చిపోవడం కాదు, వ్యాన్ పేలిపోవడం. సో కొంచెం మన ఆల్టిట్యూడ్ పెంచుదాం. ఆల్టిట్యూడ్ పెంచితే సో దట్ మనకి హైట్ పెరిగి బాంబులు కొంచెం బాగా పడతాయి. ఓకే కొంచెం పైకి వెళ్తాం, షూట్ చేస్తాం. ఇంకొకటి పేలిపోయింది చేసేసారా, మొత్తం పేలిపోయింది. సో ఇప్పుడేంటి నేలలోకి వెళ్దాం, ట్యాంక్ వేసుకొని సరదాగా వెళ్ళిపోతాం. అబ్బో ఈ ట్యాంక్ మన నీళ్ళలోకి వేసి వచ్చినందుకు సబ్మెరైన్ అయిపోయింది. మిలిటరీ రెస్పెక్ట్ అంటే $20,000 ఇచ్చాడు. చూసారు సబ్మెరైన్ ఎండిపోయింది, $20,000 వరకునే వచ్చినాయి. ఈ ట్యాంక్ వేసుకుని మన అటువైపు వెళ్ళిపోవచ్చు ఒడ్డుకి. మరి ఇంకా అక్కడ బ్రిడ్జ్ ఉన్నది ఎందుకు ఇటు వెళ్ళిపోతే, అదే వెళ్ళలేం గైస్. ఎందుకంటే అంత బ్రిడ్జ్ కట్టింది దీనికోసం కాదుగా. ఒకవేళ వెళ్తే మాత్రం రచ్చరాచ్చే గైస్. కొంచెం పైకి లేచింది, నాట్ బ్యాడ్. వెళ్ళేదంటారా చూద్దాం, వెళ్తే బాగుండు. ఓకే వెళ్ళట్లా, ట్రై చేస్తున్నాను నేను కూడా. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన పీవీకే ఛానల్ చూడండి గైస్. మీకు షార్ట్స్ ఫామ్లో ఏమిటంటే మనకి మైన్క్రాఫ్ట్ యానిమే కంటెంట్ ఉండిద్ది. అలాగే మనకి లాంగ్ వీడియోస్ మైన్క్రాఫ్ట్ సంబంధించిన గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాం. ఓకే మీరు రకరకాల గేమ్స్ మీరు సజెస్ట్ చేయండి, ఆడుతూ ఉంటాం. సో మనకైతే ఇక్కడ
హెల్త్ తగ్గిపోతుంది కాబట్టి మనం కొంచెం డెవలప్ చేస్తే మనకి మెడికేట్ వచ్చి కొంచెం మన హెల్త్ బాగుపడుద్ది. అయితే వెళ్ళట్లేదు కదా, వెళ్ళిద్ది అనుకుంటున్నా కానీ లెగుస్తుంది, నీళ్ళలో పడిపోతుంది. ఓకే, మళ్ళీ పైకి లేచింది. ఇంక నేను నా వల్ల కాదు, నాకు తెలిసి ఇంక లేకపోతే కదట్లా, అటు ఇటు కంట్రోల్స్ కూడా పూర్తిగా పోయినాయి ఇంకా. ఓకే, ఇంక దీన్ని వదిలేయడం బెస్ట్. ఇంకా దిగేద్దాం. ఇంక ఎంత వస్తుంది మాట అన్నట్లా, ఇంకా ట్యాంక్ వేస్ట్. కొంచెం పైకి లెగుస్తుంది, మళ్ళీ కింద పోతుంది. వేస్టే. చిరాకు పుట్టేస్తుంది మనమైతే. ఇంకా ఈ మిలిటరీ ట్యాంక్లోంచి అర్జునే దూకేసి బయటికి మన అంత హెల్త్ని డెవలప్ చేసుకుంటున్నా. ఇది పైకి వస్తున్నట్లే ఉంది కానీ రాట్లా. నాకు చిరాకు పుట్టేసింది కేసు. ఇంకా అటు కాదు అట్లా ముందు కాదట్లేదు. గ్రెనేడ్ షూట్ చేద్దామంటే గ్రెనేడ్ లాంచ్ అవ్వట్లేదు. సో దిగేసాం. సో మనకి నో ప్రాబ్లం, మనకి ఏది వచ్చు కాబట్టి ఏది కొట్టుకుంటా ఒడ్డుకి వెళ్ళిపోదాం. ఇక మనకి ఏదో ఇన్వెస్ట్ చూపిస్తుంది షూట్ చేయమని. మనకి ఎంత పని లేదు, ఇక వచ్చేసాం, నడుచుకుని వెళ్ళిపోతాం. బాడీ బిల్డర్ షర్ట్ వేసుకోకుండా రోడ్డు మీదకి వస్తుంది, ఎందుకు వస్తుంది తెలియదు. అబ్బో చాలా పెద్దగానే ఉండి కింద కార్లో కనపడలేదు కానీ పెద్దవి. ఇక ట్యాక్సీ వస్తుంది, ట్యాక్సీ పెట్టి వెళ్ళిపోదాం. ట్యాక్సీ పడుకోవాలంటే వెనక ట్యాక్సీ కూర్చోం, ట్యాక్సీ డ్రైవర్ని బయటికి తీసేసి మనం ట్యాక్సీ వేసుకెళ్ళిపోవడం. ఓకే, మన ఇంటికి వెళ్దాం ప్రస్తుతానికి. సో ఇంటికి వెళ్ళే దారిలో సరదాగా క్రైమ్ చేసేద్దాం. క్రైమ్ చేద్దాం, చూద్దాం. ఒక 10 మంది గ్యాంగ్స్టర్స్ కనపడితే భలే దొరికారు గ్యాంగ్స్టర్స్, మీకోసం అనుకుంటున్నాను, భలే దొరికారు. ఇక్కడ నాక్స్ అని ఒకటి ఉంది, తీసుకుందాం. 15 కలెక్ట్ చేయాలంటే ఇలాంటి. ఓకే, సరదాగా ముందుకెళ్ళి ఒక యూటర్న్ వేసుకొని వీళ్ళు మొత్తాన్ని గుద్దు చచ్చిపోతా చూద్దాం. ఎందుకు వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవ్వదు, ఇలాంటి టైంలోనే బండి యాక్సిడెంట్ అవ్వదు, గుద్దుతూ ఉంటాం, ఇలా యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఓకే గుద్దేసే ఎంతలో అయిపోయింది, బ్రేకులు పడలే. అబ్బా స్టక్ అయిపోయింది, మై హెల్త్ అయిపోయింది. డెవలప్ చేయడానికి కూడా యాడా, అబ్బో బాగా యాడ్స్ వస్తున్నాయి గైస్. కొంచెం మీరు యాడ్స్ని పట్టించుకోమాకండి, స్కిప్ చేసేయండి యాడ్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే మనం కార్ వేసుకొని వెళ్ళిపోదాం. హెల్త్ అయిపోతుంది మ్యాన్. ఓకే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అబ్బా మళ్ళీ ఇది ఎక్కాను, హెల్త్ కొంచెం 0 అయిపోయింది కదా. హెల్త్ అలా తప్పించుకోవచ్చు, మళ్ళీ ఇటు వెళ్దామా? వదిలే వచ్చారు. అప్పుడు వాడు వచ్చాడు. ఇంకా రివర్స్గా వేసుకు వెళ్ళిపోవడం, తిరగట్లేదు కారు, ముందు జరగట్లేదు. మన కారు కూడా పొగలు వచ్చేసినాయి. ఓకే, మన ఇల్లు అడ్రస్ కూడా గుర్తులేదు. కొత్త దారిలో కంటికి వచ్చేసాను. ఇల్లు ఉంది, ఎత్తుక్కోవాలి కదా. ఇప్పుడు ఇటేనా ఇల్లు? ఇటు బొక్కలోకి వెళ్దాం. సో మనకు మ్యాప్లో ఇల్లు ఇటువైపు చూపిస్తుంది కదా. ఇటువైపు మనం కొంచెం రైట్ లెఫ్ట్ వెళ్తే మళ్ళీ వచ్చిద్దాము. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ వెళ్ళాలా? ఇదే గేస్ మన ఇల్లు మొత్తం గుర్తొచ్చేసింది మనకి. సో ట్యాక్స్ ఏంటో తీసుకెళ్దాం, ఎప్పుడు ఎక్కడ పడింది కదా. ఓకే, ట్రై చేద్దాం. ఓకే నేను ఇది ఐపీ ఇంటర్ పబ్జీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నప్పుడు కెమిస్ట్రీ ఎగ్జామ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. నా డెడికేషన్ చూసారు గైస్, రేపు మార్క్స్ తగ్గితే డెడికేషన్ ఉంటుంది నాకు. సర్లే అది మీకు ఎందుకు కానీ, ఇప్పుడు మనకి ట్యాక్సీ లోపలికి పట్టలేదు కాబట్టి ఎంతే కష్టపడింది ఇంట్లో దాచి పెట్టుకోలేము, పేల్చేద్దాం సాగారు. ఈ వీడియోకి పెద్ద బ్లాస్ట్ సైన్ చేద్దాం. మరి నెక్స్ట్ పార్ట్లో ఏం చేద్దామంటే ఆ మిలిటరీ బస్లోకి వెళ్ళి హెలికాప్టర్ రచ్చ ఉండిద్ది, హెలికాప్టర్ వాటిని చూసుకొని దాన్ని మిస్ అవ్వకుండా అంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. So I am the silence in the endless void.